హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SU2015. మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోతాం. నేనైతే ఇక్కడ కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పండగల టైంలో టెంకాయలు అయితే కొడుతుంటాం. వాటితో ఎప్పుడు మన చట్నీలు లేదంటే కూరలకి అయితే వాడుతుంటాం దాన్ని. అలా కాకుండా నేను చూపించే విధంగా ఒకసారి కొబ్బరి ఉండలు అయితే చేయండి. పిల్లలు పెద్దలందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ముందుగా మనమైతే టెంకాయలు అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు కట్ చేసుకొని మిక్సీకి కాకుండా ఇలా తుడుమైతే పట్టుకోవచ్చు. నేనైతే తుడుము పట్టడం లేట్ అవుతుందని ప్రాసెస్ ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేస్తున్నాను. తుడుము పట్టుకొని కూడా చేసుకోవచ్చండి. ఇది మనమైతే ఈ కొబ్బరి ఉండలను నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట. చూడండి ఇలా సన్నగా అయితే కట్ చేసుకునేసి మనము పచ్చిగా ఉండాలండి టెంకాయ, అప్పుడే మన కొబ్బరి ఉండలు బాగా వస్తాయన్నమాట. ఎండిపోయిందంతా బాగోవు కొబ్బరి ఉండలు. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం అంతా కొబ్బరిని. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చండి కొబ్బరి ఉండలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం బెల్లం అయితే సన్నగా అయితే తరిగేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకొని కొలతలు వచ్చేసి 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పు బెల్లం అయితే పడుతుందండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో 2-3 స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అయితే అందులో అయితే వేసేయాలన్నమాట. తర్వాత బెల్లం కూడా అందులోనే వేసేయండి. కొబ్బరి తురుములోనే బెల్లం కూడా వేసేయండి. చూడండి ఇలా బెల్లం కూడా అందులోనే వేసేసి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి స్టవ్ను రెండింటిని మంచిగా మిక్స్ చేయండి. ఇలా కాకుండా మనం ముందుగా బెల్లంను పాకం పట్టుకొని అందులో కూడా కొబ్బరి తురుము అయితే వేసుకోవచ్చు అనమాట. నేను అలా ప్రాసెస్ పెద్దగా అవుతుందనేసి ఇలా అయితే సింపుల్గా అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే అలా చేయండి. బెల్లం పాకం పట్టి ముందుగా అందులో కొబ్బరి తురుము అయితే వేసేసి చేసుకోండి. అది ప్రాసెస్ అయితే పెద్దగా ఉంటుందనేసి నేను ఇలా అయితే చేస్తున్నాను. చూడండి ఇలా రెండింటిని మంచిగా సిమ్లో అయితే పెట్టుకొని చేయాలన్నమాట. ఇది హైలో పెట్టారంటే కొబ్బరి అయితే మాడిపోతుందన్నమాట. సిమ్లో పెట్టుకొని ఇలా రెండింటిని మంచిగా మిక్స్ చేస్తూ మనమైతే ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగి కొబ్బరిలో అయితే కలిసిపోయింది కదా. తర్వాత అందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేయండి. ఒక 10-15 మినిట్స్ వరకైతే ఇలానే మనము రెండింటిని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మనము కలపకుండా అలాగే పెట్టామంటే మాడిపోతుందన్నమాట. చూడండి కొబ్బరి అయితే అడుగంటుతుంది. అందుకనేసి మనము కలదిప్పుతూనే ఉండాలి దాన్ని. మనకు ఒక 10-15 మినిట్స్ తర్వాత మనకైతే బెల్లం పాకం అయితే వచ్చేసి కొబ్బరి ఉండల్లాగా అయితే అవుతుందన్నమాట. మనకు బెల్లం పాకం వచ్చిందో లేదో తెలియాలంటే మనం కొంచెం దాన్ని చేతిలోకి తీసుకొని ఇలా ఉండల్లాగా చుడితే మనకు ఉండలాగా అయిందంటే మనకు పాకం రెడీ అయిందనమాట. చూడండి ఇప్పుడైతే మనకు ఇంకా రెడీ అయిపోయినట్లే ఇది. ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇలా దగ్గర పడి గట్టిగా అయింది కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి ఇప్పుడైతే మన చెయ్యికి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకునేసి మనమైతే ఉండలు చుట్టుకుందాం. ఉండలు చుట్టుకోవచ్చు లేదంటే ప్లేట్ పైన వేసుకొని మన స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు అనమాట. ఉండలు చుట్టుకోవాలంటే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనమైతే వీటిని ఉండలు చుట్టాలంటే చల్లారిందైతే మనకైతే ఉండలు రావన్నమాట. మీకు ఉండలుగా కానీ వద్దనుకుంటే ప్లేట్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే రాసేసి దానిపైన వేసి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టెంకాయ అయితే చేశానన్నమాట. 15-20 అయితే అయ్యాయి. కానీ నేను చేస్తూ ఉంటే ఇక్కడ మా పిల్లలిద్దరు మా హస్బెండ్ అయితే తింటూనే ఉన్నారనమాట. చాలా టేస్ట్‌గా అయితే వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అలాగే వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.